శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం చెప్పుకుంటున్నాము. కిందటి భాగంలో 18, 19 శ్లోకాలు వివరించుకున్నాము. ఈ భాగంలో 20, 21వ శ్లోకాలు వివరించుకుందాము. ఒకసారి పూర్వ శ్లోకాల్లో ఏం చెప్పారో ఒక్కసారి గుర్తు చేసుకుందాము. 15వ శ్లోకంలో ఆసురీ ప్రకృతి గల మూఢులు తనను భజించరు, ఉపాసించరు అని చెప్పారు. సుకృతులైన వారే తనను ఉపాసిస్తారు, సేవిస్తారని 16 నుండి 19వ శ్లోకం వరకు చెప్పారు. ఆర్త, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని అనే 4 రకాల భక్తులు తనను ఆశ్రయిస్తారని 16వ శ్లోకంలో చెప్పారు. వారిలో జ్ఞాని ఉత్తమ భక్తుడు అని 17వ శ్లోకంలో చెప్పారు. 18వ శ్లోకంలో జ్ఞాని తన స్వరూపమే అని చెప్పారు. ఇంకా 19వ శ్లోకంలో అటువంటి జ్ఞాని అయిన భక్తుడు అతి దుర్లభుడు అని చెప్పారు. సుకృతులైన వారైనప్పటికీ కోరికల ప్రభావం వలన తమ తమ స్వభావములను అనుసరించి ఇతర దేవతలను ఉపాసించే వారి గురించి 20 నుండి 23వ శ్లోకం వరకు చెప్తున్నారు. ఈ భాగంలో 20, 21వ శ్లోకము వివరించుకుందాం. ఒకసారి 20వ శ్లోకం చదువుకుందాం. కామైస్తైస్తైర్హృత జ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. ఈ శ్లోకంలో పద విభజన తెలుసుకుందాము. కామైః తైః తైః హృతజ్ఞానాః ప్రపద్యంతే అన్య దేవతాః తం తం నియమం ఆస్థాయ ప్రకృత్యా నియతాః స్వయాం. ఈ శ్లోకంలో ఈ పదాల వివరాలు ముందు తెలుసుకుందాము. కామైః తైః తైః హృతజ్ఞానాః ప్రపద్యంతే అన్య దేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. ఇక్కడ కామైః తైః తైః అంటే నానా విధాలైన కోరికల వల్ల, ఇక్కడ కామైః అంటే కోరికలు, కామము అంటే కోరిక, హృత జ్ఞానాః అంటే జ్ఞానాన్ని కోల్పోయిన వారు అన్య దేవతాః ప్రపద్యంతే ఇతర దేవతలను శరణు పొందుతారు. తం తం నియమం ఆస్థాయ తాము నమ్మిన ఆచారాలను అనుసరిస్తూ ప్రకృత్యా స్వభావము వలన నియతాః స్వయా తమకు సహజంగా కలిగిన బలవంతంతో. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటో తెలుసుకుందాం. నానా విధాలైన కోరికలలో కూరుకుపోయిన వారి జ్ఞానము హరింపబడుతుంది. వారు తమ తమ స్వభావాలకు అనుగుణంగా వారి వారి ఆచారాలను అనుసరిస్తూ వారు నమ్మిన ఇతర దేవతలను ఆరాధిస్తారు, శరణు వేడుతారు. ఇక్కడ భగవానుడు మానవులు నానా రకాలైన కోరికల వల్ల, వాటిని తీర్చుకోవాలనే కాంక్ష వల్ల అసలైన పరమాత్మ తత్వం తెలుసుకోలేకపోతున్నారని చెప్తున్నారు. అయితే వీరు 15వ శ్లోకంలో చెప్పినట్టు ఆసురీ స్వభావం కలిగి ఉన్న మూఢులు కాదు. వీరు 16వ శ్లోకంలో చెప్పినట్టు ధర్మానుసారం కర్మలు చేస్తూ భగవంతుడిని ఆరాధించే భక్తులే. కానీ ఈ లౌకిక ప్రపంచంలో మునిగిపోయిన వారు వారి వారి స్వభావాల బట్టి కోరికలు తీర్చుకునేందుకు వివిధ దేవతలను ఆరాధిస్తారు. ఆయా దేవతలను శరణు వేడి దానికి కావాల్సిన సత్కర్మలు చేస్తూ ఉంటారు. అందరి కోరికలు ఒకేలాగా ఉండవు గనుక ఎవరి కోరికల బట్టి వారు వారి ఇష్ట దేవతలను ఆరాధిస్తారు. ఈ విషయం చెప్పడానికే తైహి అనే పదము 2 సార్లు ఉపయోగించారు. ఇప్పుడు కోరికల వల్ల మానవుల జ్ఞానము హరింపబడుతుంది అని చెప్తున్నారు. ఎందుకో చూద్దాం. ప్రాపంచిక సుఖాలు, భోగాలు పొందాలనే కాంక్షలు, అట్లాగే కష్టాలు నివారించుకోవాలనే తపన మానవులని వారి నిజస్వరూపము తెలుసుకోనివట్ల. శరీరము, మనస్సు, ఇంద్రియాలు వారి నిజస్వరూపము అనుకొని ఇంద్రియాలతో వారు చూసే బాహ్య ప్రపంచము నిజం అనుకుంటున్నారు. ఇంద్రియాల వల్ల అనుభవించే సుఖాలు, దుఃఖాలు సత్యం అనుకుంటున్నారు. సుఖాలైతే వాటిని నిలబెట్టుకోవడానికి తపన పడతారు, దుఃఖాలైతే వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తారు. వీటి కోసం వారికి ఇష్టమైన దేవతలను ఆరాధిస్తారు.
ఇవన్నీ మనం ఈ లోకంలో చూస్తూనే ఉంటాం. ఇంకా ఆయా దేవతలకు సంబంధించిన పూజలు, హోమాలు, వ్రతాలు వారి వారి స్వభావము బట్టి, ఆచారాల బట్టి చేస్తూ ఉంటారు. వీరందరూ ఆనందాన్ని బయట వెతుక్కుంటున్నారు. దుఃఖాలు కూడా బయట నుండే తీర్చుకోవాలని చూసేవారు. బాహ్య ప్రపంచము, శరీరము సత్యం అనుకొని వాటి వెంట పరిగెడుతూ ఉంటారు. అంతేగాని కనపడకుండా వారిలో ఉన్న పరమాత్మ చైతన్యాన్ని గుర్తించలేరు. బాహ్య ప్రపంచము ఒక మిథ్య, పరమాత్మ చైతన్యము సత్యము అన్న విషయం వారికి బోధపడదు. కోరికలు వారి మనస్సును ఆక్రమించి బుద్ధిని కూడా తప్పుదారి పట్టిస్తూ ఉంటుంది. బుద్ధిలో వివేకము నశించి ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిత్యమో, ఏది అనిత్యమో తెలుసుకునే వివేకము వారికి లోపిస్తుంది. అందుకే భగవానుడు కోరికల వల్ల మానవులకు బుద్ధిలోని వివేకము హరింపబడి వారి ఆత్మ గురించిన జ్ఞానము పూర్తిగా హరింపబడుతుంది అని కామైహి తైహి తైహి హృతజ్ఞానాః అనే పదాలతో చెప్తున్నారు. ఇటువంటి వారు పరమాత్మను పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేక వారి కోరికలను తీర్చుకునేందుకు ఇతర దేవతలను ఆశ్రయిస్తారు అని ప్రపద్యంతే అన్య దేవతాహ అనే పదాలతో చెప్తున్నారు. ఇక్కడ అన్య దేవతాహ అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఇంద్రుడు, యముడు, వరుణుడు మొదలగు శాస్త్రోక్త దేవతలు అని అర్థం చేసుకోవాలి. వీరిని పరమాత్మకు భిన్నంగా తలచి వారికి సంబంధించిన ఉపాసనలు చేస్తూ ఉంటారు. మానవులు వారి వారి కోరికలకు తగ్గట్టుగా జప, ధ్యాన, పూజ, నమస్కారాలు, న్యాసము, హవనము, వ్రతము, ఉపవాసము మొదలగు నియమాలు చక్కగా ఆచరిస్తారు. అయితే ఆ దేవతలు కూడా భగవంతుడి వ్యవస్థలో ఒక భాగమే అని అర్థం చేసుకోరు. వారికి కూడా కాల పరిమితి ఉంటుందని తెలుసుకోలేరు. వీరికి అందించే పూజలు, ఆరాధనలు అన్నీ పరమాత్మకే చెందుతాయని తెలుసుకోలేరు. దేవతలు తాత్కాలికంగా కోరికలు తీర్చినా పరమ సుఖమైన మోక్షాన్ని మాత్రం పరమాత్మే ఇవ్వాలి. వారు ఈ సత్యాన్ని తెలుసుకోలేక ఇతర దేవతలను ఆరాధిస్తూ ఉంటారు అని భగవానుడు చెప్తున్నారు. అయితే మానవులు వారి వారి ఆచారాల బట్టి, నమ్మకాల బట్టి, విశ్వాసాల బట్టి వారికి ఇష్టమైన దేవతలను శరణు వేడతారు. ఆ విషయం చెప్పడానికే తమ్ అనే పదము 2 సార్లు ఉపయోగించారు. వారి ఆచారాలను చక్కగా అనుసరిస్తూ, అన్ని పద్ధతులు పాటిస్తూ, వారి ఇష్ట దేవతను ఏ లోపము లేకుండా వారి శక్తి అనుసారం ఆరాధిస్తూ ఉంటారు. అది చెప్పడానికి తమ్ తమ్ నియమమాస్థాయ అనే పదాలు ఉపయోగించారు. ఇంకా జనులు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తారు అంటే వారి ప్రకృతి స్వభావం వల్ల అని ప్రకృత్యా నియతాః స్వయ అని చెప్తున్నారు. మానవుల స్వభావం వల్ల మానవులు వారి నిజస్వరూపాన్ని, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ప్రకృతి జనితమైన గుణాల వల్ల వాటి నుండి ఏర్పడిన ఆలోచనలు కోరికలకు దారితీస్తాయి. వాటి వల్ల మోహింపబడుతున్న జనులు పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారని ఇదే అధ్యాయం 13వ శ్లోకంలో కూడా మనం చెప్పుకున్నాము. ఈ గుణజనితమైన ఆలోచనలు, కోరికలు వాటికి తగ్గ కర్మలు చేస్తూ కర్మఫలాలు అనుభవిస్తూ పరమాత్మకు దగ్గర అవలేకపోతున్నారు. మానవ జన్మ అతి దుర్లభమైనది కనుక బుద్ధిలో వివేకము పెంచుకొని తమ సస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నము చెయ్యాలని భగవానుడు ఈ శ్లోకంలో సూచిస్తున్నారు. ఈ దేవతోపాసకులకు ఆయా దేవతల యందు శ్రద్ధను తానే కలిగిస్తున్నానని 21వ శ్లోకంలో వివరిస్తున్నారు. అది ఒకసారి 21వ శ్లోకం చదువుకుందాం. यो यो यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति तस्याचलां श्रद्धां తామేవ విదధామ్యహం. ఈ శ్లోకం యొక్క పద విభజన చూద్దాం. యహ యాం తనుం భక్తః శ్రద్ధయా అర్చితుం ఇచ్చతి తస్య అచలాం శ్రద్ధాం తాం ఏవ విదధామి అహం. ఈ శ్లోకంలో పదాల యొక్క వివరణ చూద్దాము. యహ భక్తః అంటే ఏ సకామ భక్తుడు, యాం తను ఏ దేవతా స్వరూపాన్ని శ్రద్ధయా విశ్వాసంతో శ్రద్ధతో అర్చితుం ఇచ్చతి పూజింపదలుచుకుంటాడో
తస్య తస్య ఆయా భక్తుల శ్రద్ధను తాం ఏవ ఆ దేవత యందే అచలాం శ్రద్ధాం స్థిరమైన భక్తిని అహం నేనే విదధామి పెంపొందిస్తున్నాను. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. సకామ భక్తుడు ఏ ఏ దేవతా స్వరూపాలను భక్తి శ్రద్ధలతో పూజింపదలుచుకున్నాడో ఆ భక్తుడికి ఆయా దేవతల యందే భక్తి శ్రద్ధలను స్థిరంగా కుదురుకునేటట్టు నేను చేస్తున్నాను అని భగవానుడు చెప్తున్నారు. ఈ శ్లోకంలో భగవానుడు భక్తి యొక్క స్వరూపాన్ని, దాని మూలాన్ని వివరిస్తున్నారు. వివిధ రకాలైన భక్తులు వివిధ దేవతలను ఆరాధిస్తారు. సకామ భక్తులలో కూడా వివిధ రకాలైన వారుంటారు. వారు వారి వారి కోరికలు, స్వభావ భేదాలు బట్టి వేర్వేరు దేవతలను ఆరాధిస్తారు. ఈ విషయాన్ని చెప్పడానికే యహ అనే పదము 2 సార్లు, యామ్ అనే పదము 2 సార్లు ఉపయోగించారు. యహ అనే పదము భక్తులకు, యామ్ అనే పదము దేవతలకు సూచిస్తుంది. సూచక పదాలు. యహ యహ యామ్యాం తనుం భక్త. ఇక్కడ తనుం అంటే స్వరూపాలు అని అర్థం. అంటే నానా రకాలైన భక్తులు వేరువేరు దేవతా స్వరూపాలను ఆరాధిస్తారని అర్థం చేసుకోవాలి. భక్తులు వారు పూజింపదలిచిన దేవతల యొక్క ఉనికి యందు, వారి ప్రభావ గుణముల యందు, వారి పూజా విధానాల యందు పూర్తి విశ్వాసము ఉంచుకొని ఆరాధిస్తారు. ఆ దేవత యొక్క మూర్తిని గాని పటమును గాని నిలుపుకొని ఆ దేవతకు పూజా విధానాలు నిర్వహిస్తారు. లేకపోతే ఆ దేవత రూపాన్ని మనసులో నిలుపుకొని మంత్రజపంను ఆచరిస్తారు. ఆ దేవతను ఉద్దేశించి యజ్ఞ హోమాలు చేస్తారు. ఈ విధానాలన్నీ అత్యంత శ్రద్ధతో, ఇచ్ఛతో ఆచరిస్తారు. ఈ విషయాన్ని శ్రద్ధయా అర్చితుం ఇచ్చతి అనే పదాలతో చెప్తున్నారు. భక్తులకు వారి వారి కోరికల అనుసారం వారి వారి ఇష్టదేవతలను ఆరాధించడానికి భక్తిని, శ్రద్ధని రెండూ కూడా భగవానుడే పెంపొందిస్తున్నాడు అని తాం ఏవ విదధామి అహం అనే పదాలతో చెప్తున్నారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు, నేనే వాళ్ళందరిలో, అంటే ఆయన పరమాత్మ స్వరూపం, ఆయనే పరమాత్మ శ్రీకృష్ణుడి రూపంలో ఇప్పుడు అక్కడ అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు. సో ఆయన ఏమంటున్నారు, నేనే వీళ్ళందరిలో కూడా ఏ ఏ దేవతనైతే వాళ్ళు, అంటే వారి ఒక రకంగా పరమాత్మ తత్వం గురించి జ్ఞానం లేకపోవడం వల్ల వారు ఇతర దేవతలను ఆశ్రయిస్తున్నారు. సో కానీ శ్రద్ధతో ఆచరిస్తున్నారు కాబట్టి ఆ దేవతల యందు సకామంగా, అంటే ఏదో కోరిక తీరడం కోసం వాళ్ళు ఆ దేవతారాధన చేస్తున్నారు. అయితే ఆ దేవతల యందు శ్రద్ధను కూడా నేనే పెంపొందిస్తున్నాను అని చెప్తున్నారు. ఆ దేవత పైన శ్రద్ధ, భక్తి స్థిరంగా ఉండేటట్టు కూడా పరమాత్మ అంటే ఆయనే చేస్తున్నానని తస్య అచలాం శ్రద్ధాం అనే పదాలతో చెప్తున్నారు. ఇక్కడ అచలాం అంటే కదిలిపోకుండా స్థిరంగా ఉండేది అని అర్థము. అంటే ఆ భక్తి, శ్రద్ధ కూడా ఆ దేవత యందు, వారి ఇష్టదేవత యందు స్థిరంగా ఉండేట్టు నేనే చేస్తున్నాను అని చెప్తున్నారు. సకల దేవతలు పరమాత్మ యొక్క స్వరూపాలే అని తెలుసుకోవాలి. అంటే ఈ శ్లోకంలో ముఖ్యంగా ఏంటంటే దేవతలు నా నుంచి వేరు కాదు, నేనే నా యొక్క స్వరూపాలే వారు కూడా. మనం ముందు కూడా ఈ శ్లోకంలో పరాప్రకృతి, అపరాప్రకృతి చదువుకున్నప్పుడు వ్యక్తమయ్యేదంతా కూడా అపరాప్రకృతి, దాని వెనకాలన్న చైతన్యం పరాప్రకృతి. సో అందులో భాగంగానే మనకి ఈ ఈ సృష్టి ఇట్లా వచ్చినప్పుడు భగవానుడు పరమాత్మ ఆయన ఈ సృష్టి చేయడానికి కొంతమంది దేవతలను నియమించారు. సో అటువంటి దేవతలే ఇప్పుడు మనమందరం కూడా ఆశ్రయించే దేవతలందరూ కూడా ఆయన నుంచి నియమింపబడిన వారే. అంటే ఆయన నుంచి వాళ్ళు వేరు కాదు కదా. సో ఆ విషయాన్ని అర్థం అవడం కోసం ఈ శ్లోకం ఇక్కడ చెప్తున్నారు. అంటే వేరే దేవతలేదో నా నుంచి వేరు అని అనుకోవద్దు. వారు కూడా వారి ద్వారా మీ కోరికల్ని నేనే తీరుస్తున్నాను, వారి యందు శ్రద్ధ భక్తి కూడా నేనే కలిగిస్తున్నాను అని ఎంత చక్కగా క్లియర్‌గా చెప్తున్నారు ఆయన. సో అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సకల దేవతలు కూడా పరమాత్మ యొక్క స్వరూపాలే అని తెలుసుకోవాలి ముందు. అన్ని దేవతా రూపాలలో పరమాత్మే వ్యాపించి ఉన్నాడని, ఆయా దేవతల యందు భక్తుని నమ్మకాన్ని స్థిరంగా చేసి అతనికి దైవ సాన్నిధ్యాన్ని, దైవ అనుభూతిని కలిగించే విధంగా
తన చైతన్యాన్ని ప్రసరింపజేస్తున్నారు. ఈ శ్లోకము ద్వారా భగవానుడు చెప్పదలుచుకున్నదేంటంటే, ఈ ప్రతి దేవత కూడా ఆయన స్వరూపమే. ఎట్లయితే ఈ సృష్టంతా ఆయన స్వరూపమే, ఆయన్ని ఆధారం చేసుకుని ఉందో, దేవతామూర్తులు కూడా, దేవతలు కూడా ఆయన స్వరూపాలే. సో, మనం చేసే ఏ ఏ దేవతకి మనం ఏ పూజ చేసినా కూడా, అదే అల్టిమేట్‌గా పరమాత్మకే చెందుతుంది. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఏ ఇద్దరు దేవతల మధ్య కూడా మనం ఆ భేదాన్ని చూడకూడదు. అంటే ఒక దేవత ఎక్కువ, ఒక దేవత తక్కువ ఇవన్నీ అలా మనం అంటే ఎవరి ఇష్ట దేవతలు వాళ్ళకుంటారు. కానీ ఏ 2 దేవతల మధ్య కూడా భేదాలు చూడొద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే ఏ దేవత అయినా కూడా ఆయన స్వరూపమే. ఆ దేవతని కొలిచే శ్రద్ధ, కొలవాలనే భక్తి, శ్రద్ధ ఆయనే ఇస్తున్నాడు. అలాగే ఆ దేవత ద్వారా మనకు కావాల్సిన కోరికలు కూడా తీర్చుకోవాలనుకునే కోరికలు కూడా పరమాత్మే తీరుస్తున్నాడు. కాకపోతే ఆ దేవతల ద్వారా తీరుస్తున్నారు. ఇదెట్లా అంటే ఆఫీస్‌లో ఒక మేనేజర్, సీఈఓ లాగా. సో, మనకి మన గ్రోత్ అంతా సీఈఓ మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే మనకి కనిపిచ్చేది మేనేజర్. సో, మనం ఎప్పుడు ఏదెళ్లి కావాలన్నా గూడా మేనేజర్‌ని అడుగుతాం. డైరెక్ట్ సీఈఓని అడగం. అట్లాగే ఈ దేవతలు కూడా మనకి, పరమాత్మకి మధ్యలో ఉంటారు. సో, అలా అని సీఈఓని మనం విస్మరించలేము. బికాజ్ ఈస్ ద హైయెస్ట్. అట్లాగే ఈ మొత్తం సృష్టిలో కూడా పరమాత్మకి మించింది లేదు. తనే హైయెస్ట్ పాయింట్. కాతే మధ్య మధ్యలో ఒక్కొక్క కార్యం చేయడానికి ఒక్కొక్క దేవతని నియమించాడు. సో, మనము ఈ దేవతలందరూ కూడా ఆయన స్వరూపాలే. ఆయనతో నియమింపబడిన వాళ్ళే. సో, మనం ఏ దేవతకి ఏ పూజ అందించినా గూడా ఆ పరమాత్మకే చెందుతుంది. అట్లాగే ఏ ఇద్దరు దేవతల మధ్య గూడా భేదాన్ని చూడకుండా మనము ఆ దేవతారాధన అట్లాగే క్రమంగా ఆ పరమాత్మ మీద భక్తి, విశ్వాసము పెంచుకుంటూ, పరమాత్మ యొక్క జ్ఞానము పెంచుకొని, ఆహ్, తత్వాన్ని గూడా తెలుసుకుంటే, మనకి మన లైఫ్ అనేది బావుంటుంది. సో, అది చెప్పడానికే ఈ శ్లోకంలో వివిధ రకాలైన దేవతారాధనలు చేస్తున్నా కూడా అల్టిమేట్‌గా పూజలన్నీ నాకే అందుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. సో, పరమాత్మ అనుగ్రహం వల్లనే ఆయా దేవతల ద్వారా భక్తుల కోరికలు తీరి సకల భోగాలు, సుఖాలు అనుభవిస్తున్నారని 22వ శ్లోకంలో చెప్తున్నారు. అది మనం వచ్చే భాగంలో చూద్దాము. ఆహ్, చాలండి ఇవాల్టికి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మళ్ళీ వచ్చే భాగంలో కలుసుకుందాం. ధన్యవాదాలు.